అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి ఎదిగి సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 6 మాసాల్లోనే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వ్యక్తి. కటిక పేదరికం కారణంగా గల్ఫ్ దేశాల్లో హెల్పర్గా, డ్రైవర్గా పనిచేశారు ఆయన. భారత్కు తిరిగి వచ్చి ఎర్రచందనం వ్యాపారంతో ఆర్థికంగా ఎదిగారు. 2023 ఎన్నికలకు 6 నెలల ముందు బీజేపీలో చేరి ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి 29,000 పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. గల్ఫ్ ఎన్ఆర్ఐల సంక్షేమం, రైతాంగ సమస్యలు, మాదక ద్రవ్యాలు, ప్రభుత్వ అవినీతిపై బీజేపీ పక్షాన ఉధృతంగా పోరాటం సాగిస్తున్నారు. ఎర్రచందనం కేసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రత్యర్థులపై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న ఆ నాయకుడు ఎమ్మెల్యే బీజేపీ కోశాధికారి పైడి రాకేష్ రెడ్డి. వ్యక్తిగత జీవితం, ప్రభుత్వంపై పోరాటాలు, బీజేపీ ఎదుగుదల వంటి అంశాలపై ఆయన మనతో తమ భావాలను పంచుకోవడానికి మన ఆర్వీఆర్ స్టూడియోలో ఉన్నారు. మీరు ఎర్రచందనం స్మగ్లర్ అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు, చంద్రబాబు నాయుడు అమ్మాడు. వాళ్ళు స్మగ్లర్ అయితే నేను స్మగ్లర్. ప్రభుత్వం అమ్మింది నేను కొన్నాను. తెలంగాణలో ఏ పార్టీని చీల్చబోతుంది బీజేపీ? బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, నా సిస్టమ్ పేదవాడి వైపు ఉండాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో? ఏం మాట్లాడలేదు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రోజు. ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తుంది కేసీఆర్ ప్రకటించింది. బీఆర్ఎస్ అంటుంది మాకు ప్రత్యర్థి బీజేపీ అని చెప్పి. అర్ధరాత్రి కోదండరాంను అరెస్ట్ చేసిన పాలన, గద్దరన్నని ప్రజాభవన్ బయట ఎండలో కూర్చుండబెట్టిన పాలన, ఇది కావాలా తెలంగాణ ప్రజలకు? మళ్ళీ సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మీరు రావడం మా ఆర్వీఆర్ స్టూడియోకి చాలా సంతోషంగా ఉంది సార్. ఎలా ఉన్నాయి ప్రస్తుత రాజకీయాలు? అవినీతి కంపు కొడుతున్నాయి. ఏ ఆఫీసర్ లాకర్లు ఇప్పిన కట్టలకు కట్టలు వెళ్తున్నాయి. ఈరోజే పేపర్లు చూశారు కదా, 100 కోట్ల బంగారం బిల్లలు. బంగారం బిల్లలే, బంగారం బిల్లలు. ఇంకా దానికి ఈ తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిందంటానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంది? 2-3 దులుపుతూనే 100 కోట్ల వస్తే మరి 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో తిస్తే, రాజకీయ నాయకులను తిస్తే ఇంక మొత్తం తెలంగాణ ప్రజల సొమ్మంతా ఈ అప్పు కాదు, ఈ అప్పు అంతా కూడా తిరిగి కట్టేయచ్చు. ఇంకొక 1,00,000 కోట్ల జమ కూడా చేసుకోవచ్చు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది? ప్రభుత్వ వ్యతిరేక చర్యలు, ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు ఉన్నాయో, అవినీతి చర్యలు ఉన్నాయో వాటిని ఎండగట్టాలనుకుంటున్నాం. ప్రజాక్షేత్రంలోనే ఎట్లయితే విఫలమైన ఒక వడ్ల ప్రొక్యూర్మెంట్ కావచ్చు, రైతుల నట్టేట ముంచి 2 నెలల నుంచి సుమారు ఎండలో ఏడిపించి, వానలో తడిపించి, వాళ్ళ కన్నీళ్లతో పరిపాలన చేస్తున్నారు. వాటి మీద ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాం. నిన్నే సింగరేణి బొగ్గు గనులు సుమారు 2,000 కోట్ల అవినీతి. కనబడేది ఇంకా కనబడని ఎన్ని వేల కోట్ల అవినీతి ఉందో. 40 లక్షల టన్నుల బొగ్గే మాయమవుతుంది. అంటే మొత్తానికి రాష్ట్రం మొత్తానికి మాయం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇంకా ప్రజలను చైతన్యవంతం చేయాలి, ఈ అవినీతి మీద పోరాటం చేయాలి, వీళ్ళ అబద్ధపు వాగ్దానాల మీద కూడా పోరాటం చేయాలి. కిషన్ రెడ్డి పైన కౌంటర్ చేసిండు రేవంత్ రెడ్డి ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఓపెనింగ్ కార్యక్రమంలో. అందుకే ఇదంతా బయటకు వచ్చిందంటారా? బయట ఒకటి, వ్యక్తులతో ప్రమేయం ఉండదండి. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ప్రజల సొమ్ము ఎవడు కొల్లగొట్టద్దు అనేది భారతీయ జనతా పార్టీ. ఇన్ని రోజులు ఎందుకు గమ్ము నూకున్నారు సార్? ఎప్పుడు రెగ్యులర్గా చేస్తున్నవే, ఎప్పుడు కాదు. మూసి తరపున పోరాడింది బొగ్గు కోసం. తను బొగ్గు అనేది అంటే రోజు మా బుక్కులన్నీ మన కిషన్ రెడ్డి పైన కామెంట్ చేసినాకనే ప్రతి సమస్య మీద పోరాడతాం. మీరు గమనించాలి, లడ్చర్ల కావచ్చు, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఆ సమస్యను బట్టి, తీవ్రతను బట్టి ప్రజాక్షేత్రంలో వెళ్తాము, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాము. రైట్. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు, కానీ బీజేపీలో ఉన్న నాయకులు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఎవరికి వారే ముఖ్యమంత్రి క్యాండిడేట్లు. ఒక బీసీ నాయకుడు ఇంకో బీసీ నాయకుని తొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఏం చెప్తారు? మా దాంట్లో బీసీలు, ఓసీలు, ఎస్సీలు లేరండి. మా దాంట్లో హిందువులు మాత్రం. ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు. హిందువులు. ఓకే. దాన్ని బట్టి ఒకటి గెలిచిన తర్వాత ఒకరు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశంలో చాయ్ వాలా 3వసారి ప్రధానమంత్రి అయ్యిండు. ద్రౌపది ముర్ము గారు ఒక గిరిజన మహిళ, సామాన్య మహిళ రాష్ట్రపతి అయింది. ఇంకొకరు రీసెంట్లీ రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి. సామాన్య కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళు. అది భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది నరేష్. ఓకే.
లేకపోతే గాంధీలు, మా వారసత్వ రాజకీయాలు, మునిమనుమలు, అట్లా కరుణానిధి కుటుంబాలు, కేసీఆర్ కుటుంబాలు, అంటే ఒక ఎస్టీని ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీది అంటారు. మైనార్టీని కూడా చేసింది. ఉమ్, మైనార్టీని కూడా చేసినాం. ఓకే. అంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చూపించడం అంటే చేస్తున్నారా? మాకు దేశమే ముఖ్యము. ఒకటి మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం కొన్ని కుటుంబాల గురించి రాలేదు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం గురించి రాలేదు. తమిళనాడు ద్రావిడ ఉద్యమము కరుణానిధి కుటుంబం గురించి రాలేదు. ఇంట్లో భారతీయ జనతా పార్టీలో ఒక అతి సామాన్యుడు కూడా ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్రపతి అవుతాడు. కాబట్టి దానికి ఉదాహరణ ఎక్కడ సార్ ముచ్చటగా మూడోసారి మళ్ళీ నరేంద్ర మోదీ గారు అయినారు కదా. మళ్ళీ నీకు అదే చెప్తున్నాను. ఉమ్, ప్రజలు కోరుకున్న నాయకుడు మేము చెప్పేది, మీరు మాట్లాడేది ఏంటంటే ముఖ్యమంత్రులు అన్నప్పుడు తీసుకొచ్చిన 8 మంది ముఖ్యమంత్రులు అంటే ఒకరే ముఖ్యమంత్రి అవుతారు, ఒకరే ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి అయింది అక్కడ. ఉమ్. ఇక్కడ గెలిచిన కానీ తర్వాత ఎవరు అంతర్గత ముఖ్యమంత్రి కుమ్ములాటల అవుతారు? కోసం ఏం చెప్తారు తెలంగాణలో? ఆ? అంతర్గత కుమ్ములాటలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? ఇది మీడియా సృష్టి అని చెప్తాను నేను. మీడియా సృష్టి. అవును, 100%. ఉమ్, మేము ఉన్నాం కదా, రోజు మేము కదా లోపల మేము ప్రజా ఉద్యమాలు చేసింది మేము. ఇప్పుడు మేమే కదా నేను 7 ఎమ్మెల్యేలం. ఉమ్. మరి ఇంకెక్కడ అంతర్గత యుద్ధం? ఒక ఎంపీ పైన ఫ్లెక్స్లు వెలిసినాయి మల్కాజ్గిరిలో, ఈటెల రాజేందర్ పైన, ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఒకటి ప్రతిపక్షాల కుట్రలో భాగం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక చెప్పింది ఏంటంటే సామాన్య కార్యకర్తలు ఉంటారు. ఉమ్, వాళ్ళు ఏదో సినిమా స్టార్ని లైక్ చేసినట్టు చేస్తారు, అభిమానిస్తారు. కొందరు నన్ను అభిమానిస్తారు, కొందరు బండి సంజయ్ అభిమానిస్తారు, కొందరు వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో రకరకాల బ్యానర్లు ఇట్లాంటి పోస్టర్లు అంటే వేయడం. దీనివల్ల వ్యక్తుల మధ్య మాకేం సంబంధం లేదు. మాకు వ్యక్తిగత ప్రాధాన్యతలు ముఖ్యం కాదు. మాకు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి, ఒకటి ఈ కార్యకర్తలతో విజయాలన్నీ ఇప్పటివరకైనా నిర్మితమని, కార్యకర్తలతో నిర్మితమైన ఈ విజయాలు మా వల్ల కాదు, కార్యకర్తల శ్రమ వల్ల మేము ఈ స్థానాలలో ఉన్నాం. ఆ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా ఏం కోరుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీకి అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. కానీ రీసెంట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో 15% ఓట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ విధంగా అధిరోహిస్తారనుకుంటున్నారు? పార్లమెంట్లో 36% సాధించినాం. కమ్స్ టు లోక్సభ ఎలక్షన్స్ ఖచ్చితంగా బీజేపీకి మోడీకి వేయాలని ప్రజలు డిసైడ్ అయినారు. అవును, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ మోడీకి అసెంబ్లీ కూడా మోడీకి వేయాలనుకున్నారు. ఛత్తీస్గఢ్లో కూడా స్థానికంగా జనరల్ ఎలక్షన్స్ మోడీ గారికి వేయాలనుకున్నారు. హర్యానాలో వేయాలనుకున్నారు, మహారాష్ట్రలో వేయాలనుకున్నారు. దాంట్లో తెలంగాణ ఒక భాగం. ఇదెందుకు అనుకోరు? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇది అవినీతి లేని, కుంభకోణాలు లేని, కుటుంబ పాలన లేని ప్రభుత్వం భారతదేశంలో మొదటిసారి చూస్తున్నారు ప్రజలు. కాబట్టి రాబోయే ఎన్నికలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ వైపు ఉద్యమాలు చేసి వాళ్ళ విశ్వాసం సంపాదించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో 23వ రాష్ట్రమా 24వ రాష్ట్రంగా గెలిచి భారతమాత పాదాల చెంత ఈ పువ్వును కూడా వెళతాం. చాలా వరకు రాష్ట్రాల్లో చూసినాం బీజేపీ ఇతర పార్టీలను చీల్చేయడం, ఇతర పార్టీ ముఖ్య నాయకుడిని పార్టీలో జాయిన్ చేసుకొని అధికారాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఏ పార్టీని చీల్చబోతుంది బీజేపీ 2028 ఎన్నికలకు ముందు? భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీని చీల్చే అవసరం లేదు. వేరే రాష్ట్రాలు అయింది కదా సార్? వేరే రాష్ట్రం, అదే చెప్తున్నాను. సుమారు 22 రాష్ట్రాలల్లో మేము అధికారంలోకి వచ్చాం. దాంట్లో 2-3 రాష్ట్రాలల్లో వచ్చినట్టు తప్ప మీరు ఒకసారి ఒత్తిళ్లు చేసినారంటే మేము ఒత్తిళ్ళు చేయం. ఒత్తిళ్ళు చేసిన 18 రాష్ట్రాలు కూడా వాళ్ళే ఉంటారు కదా ఒత్తిళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ అవమానాల పాలైపోయి మా పార్టీలోకి వచ్చారు. మా సిద్ధాంతాలు నచ్చి, మా భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చి మా దాంట్లోకి వచ్చారు. ఓకే. టార్గెట్ ఏ పార్టీ, ఏ నాయకుడు బీజేపీ? మాకు టార్గెట్ ఎవరు ఉండరు. ఈ కాంగ్రెస్ను విముక్తి చేయాలి తెలంగాణ నుంచి. ఓకే. ఎందుకంటే దుర్మార్గమైన అబద్ధాల ప్రభుత్వం గద్దెనెక్కి తెలంగాణ అవినీతి తప్ప అభివృద్ధి లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మేము ఏ రకంగా కొద్దిగా స్పేస్ ఇచ్చిన మళ్ళీ మళ్ళా దొరల రాజ్యం, గడీల పాలన, మళ్ళీ ఎక్కడ ఇబ్బంది, ప్రజలు మమ్మల్ని చైతన్యవంతం చేస్తున్నారు, మా వైపు చూస్తారు. కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తాము. ఏ పార్టీని చీల్చాము? మేము చీల్చే అవసరం లేదు. ఏ పార్టీని చీల్చే అవసరం లేదు. వాళ్ళే చీలిపోతుంటే ఒక పక్క రేవంత్ రెడ్డి, మరో పక్క హరీష్ రావు, ఇద్దరు వ్యక్తులకు ఆ నాయకులకు గాలం వేస్తున్నారు బీజేపీ. దేని గురించి చేయాలి? మాకన్నా దేంట్లో ఎక్కువ వాళ్ళు గాలం వేస్తున్నారు? దేంట్లో ఎక్కువ మాకన్నా? ప్రజాదరణలో. ఏ ప్రజాదరణ ఏమున్నది? లేదంటారా? ఏమున్నది చెప్పు. ఏమున్నది? ఇప్పుడు మేము మొన్న సిద్దిపేటలో మేము హరీష్ రావు మేమే మెజార్టీ వచ్చినాం భారతీయ జనతా పార్టీ. అసలు ఇది చూడాల్సింది తెలంగాణ ప్రజలు చూడాలి. ఇంటర్వ్యూని ఏదైతే చూస్తారు, ప్రశ్న కరెక్ట్ చూడండి. కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఒకే దెబ్బతో ఓడగొట్టినాం కామారెడ్డిలో. ఈక్వేషన్ వేరుంది కదా సార్. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనుకుంటే
ఏదైనా సాధించగలుగుతాను. ఈ విజయం ఒకటి చెప్తాను. ఇంకా మీరు చెప్పింది 2 మళ్ళా రేవంత్ రెడ్డి, మళ్ళా హరీష్ రావు. ఇది కూడా చూడాలా. అదొక మొదటి విజయం కామారెడ్డి చెప్పిన. రెండో విజయం హరీష్ రావుని సిద్దిపేటలో మేము మెజార్టీ తీసుకున్నాం మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో. ఇది నాలు మీరు. రెండోది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ ఓన్ డిస్ట్రిక్ట్లో ఓడగొట్టినాం. రెండోది ఆయన సిట్టింగ్ మల్కాజ్గిరిని ఓడగొట్టినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి విజయాలు కొత్త కాదు. మీరు కేవలం పార్లమెంట్ ఎన్నికలకు పరిమితమా? పార్లమెంట్ రికార్డులు బ్రేక్ చేయడం అన్నీ ఒకసారి అండి. ఒక పంట భారీగా పండుతుంది, ఒక పంట తక్కువ పండుతుంది. రైతు ఎప్పుడు నిరాశ చెందాడు. మేము కూడా నిరాశ చెందాము. మాకు ఏదైతే సహజ సిద్ధంగా వచ్చిన యుద్ధం ఉన్నదో ఆ యుద్ధం చేస్తున్నాం ప్రజాక్షేత్రంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇతర వ్యక్తుల మీద ఆధారపడము. ఎవరన్నా మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి, ఈ అభివృద్ధి నచ్చి, ఈ దేశంలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధి నచ్చి పట్టుకొస్తే స్వీకరిస్తాం. బీజేపీ అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటున్నాయి. ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే ఓన్లీ అది బీజేపీ వల్లనే. నిన్న వితిన్ 1 వీక్ బ్యాకే ఉత్తర తెలంగాణకు 7,600 కోట్లు ఇచ్చాము. రైల్వేకి 5,500 కోట్లు ఇచ్చాము. 50,000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. 85,000 కోట్ల రోడ్వేస్ నడుస్తున్నాయి. ఈరోజు 14th and 15th కమిషన్ ద్వారా ఏదైతే పంచాయతీరాజ్ ఉందో మొత్తం నిధులు కూడా ఇచ్చేది మేమే. జీరామ్జీ ద్వారా నిధులు ఇచ్చేది మావే. ఎన్ఆర్జీఎస్ అనుకోండి, లేకపోతే జైరాబాద్ కారిడార్ అనుకోండి, ఇండస్ట్రియల్ కారిడార్ అనుకోండి, కాకతీయ టెక్స్టైల్ పార్క్ అనుకోండి, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ అనుకోండి, బీబీ నగర్ ఎయిమ్స్ అనుకోండి. ఇంకా ఏముంది చేసేది? అభివృద్ధి ఇటువైపు అన్నారు కదా. ఇది అసలు ఈరోజు మీకు అసలు బీజేపీ తెలంగాణని ఏ రకంగా అపరూపంగా వస్తుందో మీకు అర్థం కావట్లేదు. మొత్తం దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు పెడితే తెలంగాణకు 3 ట్రైన్లు ఇచ్చాము. సుమారు 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లు. ఇంకా 80 ఏళ్ళైనా కాంగ్రెస్ పాలన 8 లక్షల కోట్లు క్రియేట్ చేయలేదు. కాబట్టి మాకు పార్టీలు ముఖ్యం కాదు. ఓకే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. ఒక మోసపూరిత ప్రభుత్వమే కావచ్చు, అవినీతి ప్రభుత్వమే కావచ్చు ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అపురూపమైనది. మాకు ఎన్నిసార్లు చెప్పాను ఇంటర్లో, మాకు ఊపిరి పోసింది, ఉయ్యాలలో ఊపింది, మొదటి విజయం ఇచ్చిన ఈ నేల ఎప్పటికీ మరవది భారతీయ జనతా. ఓకే, రాబోయే రోజుల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ చూస్తున్నాము, కొత్త టీఆర్ఎస్ చూస్తున్నాం. ఎలా ఉండబోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో? ఒకటి, ప్రజల విజ్ఞతకు వదిలేయాల. మళ్ళీ అబద్ధాల ప్రచారాలు. ఇప్పుడు ఇంతకుముందేమో దళితుల్ని ముఖ్యమంత్రి చేసామంటే ఇప్పుడు గిరిజనుని ముఖ్యమంత్రి చేస్తామంటారు సార్. ఇంతకుముందు దళితుల్ని ముఖ్యమంత్రి చేసిన ఒక అబద్ధాల వాగ్దానం చేసిండు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడేమో గిరిజనుని చేస్తామంటారు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇప్పుడు 6 ఎకరాల భూమి ఇస్తా అంటాడు. కేజీ టు పీజీ అంటారు. కేజీ కాదు, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అంటే అబద్ధాలు తప్ప నిజాలు తెలియని కుటుంబం. తెలంగాణని మొత్తం అభివృద్ధి నివేదిక తయారు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. గడీల పాలన, కుటుంబ పాలన, అరాచక పాలన, అవినీతి పాలన, అహంకార పాలన. కాలి మొక్కు పచ్చలారని బిడ్డలు చంపారు. ఇంటర్లు పరీక్షలు నిర్వహించలేక ఆత్మహత్యలు. పేద మధ్యతరగతి ప్రజలని, విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మాహుతికి ప్రేరేపించారు. చెప్పండి, ఇప్పటికి కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా అమరవీరుల గుర్తింపు చేత కాలేదా కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి? 1200 మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్రానికి త్యాగాలు చేసిన ఈ నాయకులు ఇప్పటికి గుర్తించలేకపోతున్నారు. ఎందుకు ఆ కుటుంబాలని? మరి ఎవరు గుర్తించరు? కాంట్రాక్టర్లా, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరినీ గుర్తించారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చిండ్రు, అవినీతి చేసిండ్రు. అవినీతి అద్దాల మేడలు కట్టుకున్నారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, విదేశాలకు డబ్బు పంపించుకున్నారు. తప్ప ఇప్పటి వరకు కూడా కనీసం అమరవీరులను కూడా గుర్తించలేరా? 12. మరి ఎందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లు? అమరవీరులకు సంబంధించి కొంతమందికి న్యాయం చేసినాము, 1200 మంది. అలా మీకు అదే చెప్తున్నాండి. 12 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గుర్తిస్తారు? మరి మీ బంధువులందరినీ గుర్తించి కాంట్రాక్ట్ ఎట్లు ఇచ్చిండ్రు? నీ కుటుంబానికి ఎంచుకుంటే పదవులు ఎందుకు ఇచ్చినావు? అప్పుడు కేసీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాయి కదా సార్. ఇంకా నేను అదే చెప్తున్నాను. ఈ రకంగా మొత్తము ఒక సామాన్యులని, విద్యార్థులను మోసం చేసి రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని అధికారంగా వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అబద్ధాల కోరు. ఏం మాట్లాడలేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు.
ఏం మాట్లాడలేదు. ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పినా అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఎవరు దళితుడు అంటే కేటీఆరా? దళితుడు అంటే హరీష్ రావా? దళితుడు అంటే సంతోష్ రావా? దళితుడు అంటే కవిత గారా? తెలంగాణ ప్రజలు ఇంకా ఎందుకు చూడాలి వాళ్ళ వైపు చెప్పండి. బీఆర్ఎస్ అంటుంది మాకు ప్రత్యర్థి బీజేపీ అని చెప్పి. బీఆర్ఎస్ కేటీఆర్ అంటుంది. ఉనికి లేని పార్టీ. కేటీఆర్ ఎందుకు? కేటీఆర్ ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఆయనకి ఉమ్, ఏదో ఒక దొరకు పుట్టిండు కాబట్టి దొరలాగా మాట్లాడుతున్నాడు. ఓకే మాకున్నది ఒకటి, మా ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. ఓకే మీ ప్రత్యర్థి కాంగ్రెస్. 100% కాంగ్రెసే. ఇది ఆల్రెడీ 4 ముక్కలు అయ్యే పార్టీ. ఒక ముక్క ఆల్రెడీ అయిపోయింది. ఓకే ఇంజన్ ఏమో ఫామ్ హౌస్లో పడుకున్నది, ఉమ్, ఆ 2 ఏమో పక్కన కూర్చునే, దానివల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి అది ఆ పార్టీ ఆల్రెడీ నామరూపాలు లేకుండా పోయే పార్టీ. మీరు చూడండి. ఓకే అంటే ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా నేను క్లియర్గా చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు, మీరు భవిష్యత్తులో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కల్వకుంట్ల దొర కుటుంబం పార్టీ, దొరల కుటుంబం పార్టీ, దొరల గురించే పుట్టించే పార్టీ, అది దొరల గురించే పనిచేసే పార్టీ. అది భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ఉనికి ఉండదు ఉండదు ఉండదు. 2000 అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కవిత అంటుంది, తెలంగాణ రక్షణ సేన పార్టీ. ఈ మధ్యన చాలామంది కళలు ఏందో ఇంతకుముందు రాత్రి కానేవాళ్ళు, కొంతమంది పగటి కళలు కంటున్నారు. కవిత గారు కూడా ఇట్లాంటి కళలు కంటున్నారు అని నేను అంటే చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది కదా సార్, కళ అంటారు మీరు. నో, కళలకు కూడా అద్దులు ఉంటాయి అంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు పగటి కళలు కానివ్వాలి కననివ్వాలి. ఇప్పుడు కళల్లో కూడా సంతోషం ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు పాపం ఎట్లన్నా తండ్రి ఇంట్లోకి వెళ్ళి కొట్టిండ్రు, అన్న ఆస్తులకి వెళ్ళి వాళ్ళు కొట్టారు. ఇప్పుడు సేమ్ Okay. ఈ అక్కడ షర్మిల గారైనా ఆస్తి గొడవనే, ఇక్కడ కూడా ఆస్తి గొడవనే. ఓకే ఇప్పుడు ఏదైనా ఉంటే ఇంట్లో తెలుసుకోవాల్సింది. కానీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఎంత ఉంటుంది ప్రభావం, కవిత పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది? ఇంతవరకు అయితే ఏం లేదండి. నిజాయితీగా చెప్పాలా, నిజం చెప్పాలంటే ప్రభావం లేదు. అంటే లేదు అంటే లేదనంటే కనబడుతుంది ఎక్కడ. ఓకే ఒకవేళ ఆమె ప్రయత్నం చేస్తుంది. ఓకే, రాజకీయాలల్లో నేను అదే చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయాలలో నిరాశ పనికిరాదు. ఓకే నిరాశ పనికిరాదు. ఓకే, ఆమె నిరూపించుకోవాలి రాజకీయాలలో. మొన్నటి వరకు కేసీఆర్ కూతురుగానే తెలుసు ప్రపంచానికి. కేసీఆర్ కూతురుగా ఒకసారి ఎంపీ గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. ఓకే కాబట్టి పెద్ద ఆమె సొంతంగా కూడా ఇంతవరకు రాజకీయంగా ఒక పదవి గెలిచింది కూడా లేదు, గెలిపించుకున్నది కూడా లేదు. రైట్. కాబట్టి ఇంకా ఆమె ఇప్పుడు మరి ఓకే, ఒక మహిళగా మనం గౌరవించాల్సింది, మరి ముఖ్యంగా మాకు నిజామాబాద్ ఆడబిడ్డగా నేను అభిమానించాల్సింది. ఓకే నా కవిత గారు నా నిజామాబాద్ కొడుకుగా నాకు సోదరు లాంటిది. ఓకే కాబట్టి ఆమె ఒకవేళ నాయకత్వ పట్టుమ నిరూపించుకోవాలా, ఆమెను ఎస్టాబ్లిష్ చేసుకోవాలా, ఆ పార్టీని విస్తరించాలా, ఎన్నో అన్ని రంగాలల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఒక ప్రజల వైపు ఒక గొంతు నిలబడితే మంచిదే కదా. రైట్. అందరికన్నా ముందు కవిత గొంతు తెలంగాణకు అవసరం. ఓకే ఎందుకంటే వాళ్ళ అవినీతి అంతా ఆమె దగ్గర ఉంది, చిట్టాల లాకర్ తాళం చేయలు. ఓకే ఇప్పుడు 1,00,000 కోట్లు కొట్టేసిండు మా బావ అని చెప్తున్నది. మా నాన్న మారిపోయిన మనిషి ఏంబీ కట్టలు కట్టిండు అంటుంది. ఆమె అన్నది ఏంటంటే ఏంబీ కట్టలు కట్టిండ్రు అని అంటుంది. అన్నది. మా నాన్న మారిపోయిన మనిషి, మరమైన మనిషి, ఉద్యమ నాయకుడు కాదు, ఈరోజు మొత్తం అవినీతి పరుల పక్కన కూర్చుండు. ఇట్లా ఆమె అన్నది మొన్న పందికొక్కులా పెట్టుకొని కూర్చున్నాడు. కాబట్టి ఇవన్నీ రావాలా, ఇంకెక్కడెక్కడ లాకర్లలో ఏమేమి వీళ్ళు సంపాదించుకున్నారు, ఇలా బంధువులు. కాబట్టి కవిత ప్రజాస్వామ్యంలో, ప్రజా జీవితంలో ఉంటేనే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది. ఓకే వాళ్ళ అవినీతి మొత్తం తెలిసిన ఒక వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కవిత గారు. ఒకవేళ నాకు ఏదైనా అవకాశం వస్తే నేను కవిత గారినే ప్రైమ్ విట్నెస్ కింద తీసుకుంటా. దాని మీదనే కేసు Okay. బుక్ చేసి మొత్తం కేసులు పెట్టి ఆ డబ్బులంతా తెప్పితే, ఆమె చెప్పిన డబ్బులన్నీ ఓకే ఆమెనే విట్నెస్. ఓకే కేసు బుక్ చేస్తా కంపల్సరీ. కవిత గారు ఏమేమి అవుతుందో ఆమెనే చెప్తుంది. కాళేశ్వరంలో హరీష్ రావు, సంతోష్ రావు దోచుకున్నారని. కాబట్టి ఆమెనే విట్నెస్. ఇంకెందుకంటే 10 సంవత్సరాల ఆ కుటుంబంలో, ఆ పరిపాలనలో భాగస్వామైంది, ప్రధాన భాగస్వామైంది. ఓకే ఈమెను విట్నెస్ పెట్టి ఆ కేసుని స్పెషల్గా ఒక 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి మొత్తం లక్షల కోట్ల ఏదైతే అవినీతి సొమ్ము తిన్నారో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరిది కక్కిపిత్తాం. అంటే కేంద్రంలో బీజేపీ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు చూడాలా? ఆ దుర్మార్గమైన పరిపాలన, దొరల పాలన, అర్ధరాత్రి కోదండరాంని అరెస్ట్ చేసిన పాలన, గద్దరన్నని ప్రజాభవన్ బయట ఎండలో కూర్చుని పెట్టిన పాలన, ఇది కావాలా తెలంగాణ ప్రజలకు? మళ్ళీ
దోపిడి దొంగలు దొరికినట్టు దోసుకున్నారు. ఏం దోసుకోలేదు వాళ్ళు? యువరాజు అది అది సౌదీ ప్రభుత్వంలాగా అవినీతి తప్ప అభివృద్ధి లేకుండా తెలంగాణ ప్రజలు మాయమాటలతో మోసం చేసిన పార్టీ మళ్ళీ ఎందుకు కావాలి బీఆర్ఎస్ తెలంగాణకు? చెప్పండి మీరు, ఈ తెలంగాణకు ఎందుకు కావాలి బీఆర్ఎస్? కాళేశ్వరం ముంచిండ్రనా? 94,000 కోట్ల అప్పు తెచ్చిండ్రనా? మేడిగడ్డ కూల్చిండ్రనా? అవినీతి భద్రాది ఏది తరుణ్ రాజు కట్టిండ్రనా? అవుట్డేటెడ్ టెక్నాలజీతో కట్టిండ్రనా? హైదరాబాద్లో ఉన్న భూములని కబ్జా చేసిర్రనా? ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? ఎయిర్పోర్ట్ కట్టారా? ఎందుకు రావాలా చెప్పండి కదా, కారణం మీరు చెప్పండి. ఎందుకు రావాలా ప్రభుత్వం? అవినీతి ఆరోపణ ఎందుకు రావాలా ప్రభుత్వం? ట్యాంక్ బండు మీద ఆర్టీసీ ఆడబిడ్డలను బట్టలు తీసుకొట్టినందుక? అర్ధరాత్రి విద్యార్థులు లాటరీలు వేసినందుక? ఉద్యోగాలు అడిగినందుకు? మేమే ఇచ్చినాం పథకాలు, మంచి మంచి పథకాలు, దేశంలో లేని పథకాలు ఇచ్చినాం. ఎక్కడైనా ఉన్నాయా తెలంగాణలో ఉన్న పథకాలు అని చెప్పి? ఏ పథకాలు? అవినీతి పథకాలు, సోమరి పథకాలు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన పథకాలు. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అప్పులపైన చేసి రోజు ఈ రోజు కూడా చూడండి, అమ్మబడును అమేర్రా తెలంగాణ, అమేర్ మొత్తం అమేర్. ఇదా ఈ పరిపాలన? ఒక పేద అమ్మాయి పెళ్లి కావాలంటే ఆర్థికంగా కళ్యాణ లక్ష్మి లాంటి మంచి పథకాన్ని తీసుకొచ్చినారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాన్ని తీసుకొచ్చినారు గర్భిణీ స్త్రీల కోసం. ఇలా దేశంలో ఎక్కడ లేని పథకాలు కేసీఆర్ తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఆ కేసీఆర్ కిట్టు చూపిస్తా, తెలంగాణ ప్రజలు చూడాలి దయచేసి. జాన్సన్ సబ్బు, జాన్సన్ పౌడర్. అవును, ఇది కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సింది. ఒకవేళ నువ్వు ఆడపిల్లలకు చేయాలనుకున్నావు, కార్పొరేట్ కాలేజీలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వు, కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ఇవ్వు. దుర్మార్గులు ఇప్పటి వరకు 12,500 కోట్ల ఫీజు రీంబర్స్మెంట్ కట్టలేరు. ఓకే, ఏం కావాలా? జాన్సన్ సబ్బులు కావాలా? ఉన్నతమైన నాణ్యతమైన విద్య కావాలా? నాణ్యతమైన వైద్యం కావాలా? బెడ్లు దొరకని గాంధీ హాస్పిటల్ కట్టారా? ఉస్మానియా కట్టారా ఈ దుర్మార్గులు? స్వాతంత్రం రాకముందు ఉస్మానియా, స్వాతంత్రం వచ్చినాక గాంధీ. జనాభానేమో 20 రెట్లు పెరిగింది. అదవి సబ్బు కావాలా? జాన్సన్ అది పరిపాలన కాదు, అది అభివృద్ధి కాదు. మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి తయారీ, వాళ్ళకి మంచి నాణ్యమైన ఉన్నతమైన వైద్యాన్ని, మహిళలకు తులం బంగారంతో పాటు తులం బంగారం నుంచి సబ్జెక్టులు పోవట్లేదు, కానీ ఆ మహిళలను మంచి ఉన్నత విద్యావంతులను చేయండి. అంటే రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అని రీసెంట్గా సభలో కూడా పెట్టినాడు పేరెడ్ గ్రౌండ్లో. ఫస్ట్ 2,500 మనం నోరిప్పితే అబద్ధాలు, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలో. మీ స్కూల్ రేవంత్ రెడ్డి బీజేపీలో చదువుకున్న స్కూల్ బీజేపీ అంటుండు. ఆయన మాట్లాడటానికి ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి పదవులు ఉండడానికి అనర్హుడు. ఓకే, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మేరేసే జోడో అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని జోడో అన్నాడు. అభివృద్ధిలో రెడ్డిని కాదు, ఓకే, అభివృద్ధిలో. మేము అనేది ఏంటంటే, ఇప్పుడు మహిళలకు కోటీశ్వర్లను చేసి 2,500 ఈ ముందు, ఇవన్నీ తర్వాత ఇవన్నీ మాట్లాడమని. ఆ స్కూటీలని ఇవ్వను. ఇప్పుడు మహిళని కోటి మందిని కోటి తర్వాత ఆ 2,500 కోటీశ్వరులు కోటి ఇస్తాడా? అంటే మీరు తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. అమ్మ మోసపూరిత మాటలు, అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు పాతవి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇప్పటికే 4 రైతు భరోసా ఎగ్గొట్టిండు, రుణమాఫీ ఎగ్గొట్టిండు, ఇంకేంటి తులం బంగారం ఇస్తాను ఎగ్గొట్టిండు. ఇంకోటి ఇస్తా అంటున్నాడు, ఇప్పటికి కూడా ఇస్తాను చెప్పిందేనండి, ఫస్ట్ ఎగ్గొట్టింది చెప్తున్నాను. 2,500 కాడికి ఇప్పటికి సుమారు 30 నెలలు. 30 నెలలు అంటే సుమారు 90,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 30, 60, 15, 75,000 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మహిళలకు. ఒక్కొక్క మహిళకు 75,000 బాకీ ఉన్నాడు. 4,000 నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తాను కదా. ఓకే, అప్పటి నుంచి అని కౌంట్ అన్నాడు. అది ఇవ్వాలి కదా, అవి ఇచ్చినాకనే ఓటు అడుగు మనం. ఓకే, మహాలక్ష్మి ఏదైతే ఇప్పుడు 30 నెలల నుంచి 2,500 కాడికి 75,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పండి. తులం బంగారం ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పండి. 4,000 రూపాయలు పెంచిన మళ్ళీ 30 నెలలు 60,000, 2,000, 4,000 చెప్తావు నువ్వు. 60,000 ఇచ్చాక ఓటు అడుగుమని చెప్పండి. మళ్ళీ ఎలక్షన్ కాగానే అబద్ధాలు చెప్తావు. 8,000 పెన్షన్ ఇస్తా అంటావు, 5 లక్షల రుణమాఫీ ఇస్తా అంటాడా, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడా?
బీసీ సబ్ప్లాన్లో 1,00,000 కోట్లు పెడతాంటావా? ఇప్పుడు ఏమేమి అబద్ధాలు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఏమేమి అబద్ధాలు రేవంత్ రెడ్డి దగ్గర? మీరు చెప్పండి. ఇప్పుడు కోటీశ్వర్లు చెప్తానన్న పదానికి చెప్పానంటే 2,500 ఇత్తడా చేయడం ముందు అడుగు. 2,500 ఇవ్వమంటారు మహిళలకి. అంతే ఇప్పుడు 75,000 ఉన్నది కదా. రైట్. తెలంగాణలో కొత్త పార్టీ వచ్చింది, టిఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన. కేసీఆర్ కుమార్తె పార్టీ పెట్టింది కవిత. కవిత తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అనే దానిపైన మీ స్పందన ఏంటి, మీ రియాక్షన్? ఒకటి, ఆ కుటుంబానికి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే అర్హత లేదు ఇక. లేదంటారా? లేదు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక కాంట్రాక్టులు అన్నీ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. ఓకే. వాళ్ళ పార్ట్నర్లు, వాళ్ళ కంపెనీలన్నీ ఆంధ్ర వాళ్ళతో వ్యాపారాలు చేశారు. మొత్తం ఏదున్నా వాళ్ళకు ప్రాధాన్యత ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ అధికారం దిగగానే మళ్ళీ ఈ సెంటిమెంట్ జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఇంకా వాళ్ళని తెలంగాణ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కాళేశ్వరం కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, హైదరాబాద్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం ఏదైతే మీరు కావాలనుకుంటే కూడా కంపెనీస్ ఆర్ఓసీకి వెళ్తే మొత్తం వీళ్ళు ఎవరెవరితో వ్యాపారాలు చేసిన ఆంధ్ర వాళ్ళతో అన్ని బయటపడతాయి. రైట్. తెలంగాణ ప్రజలను మళ్ళీ మాయ చేస్తే తెలంగాణ ప్రజలు ఇప్పుడు జాగృతమైనరు, మేల్కొన్నారు. ఓకే. చాలామంది మిమ్మల్ని అడిగిండొచ్చు సినిమాలో కూడా యాక్ట్ చేస్తారా అని చెప్పి. అంటే మీరు మాట్లాడే మాటల స్వింగ్ అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. సామాన్య ప్రజల వాళ్ళ సమస్యలు తీర్చకపోతే ఈ ఎమ్మెల్యే పదవి ఎందుకు, ఈ అసెంబ్లీ ఎందుకు అని సభలోనే నిలదీసినారు. ఆ తర్వాత ఎన్ని సమస్యలు మీరు పరిష్కరించగలిగారు? ఇప్పుడు నేను అనుకుంటున్నా అదే. ఇప్పుడు ఉదాహరణకు చాలా సమస్యలు. నేను కూడా సెక్రటరీ వెళ్ళాను. అది కూడా వెళ్ళింది ఎస్సీ హాస్టల్, ఓకే, ఒక బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అని గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పాను. మీరున్నప్పుడే దళితులకు న్యాయం జరగకపోతే ఇంక ఎవరు కడతారు ఈ దళితుల హాస్టల్ అని? ఓకే. నేను నిన్నే అన్నాను, మీరున్నప్పుడే దళితుల హాస్టల్ కట్టకపోతే ఇంకెవరు కడతారు? బీసీ హాస్టల్ పొన్నం ప్రభాకర్ గారు. ఇంకోటి ఒక మైనారిటీ పిల్లలు చదువుకునే స్కూలు, మొత్తం 100% ముస్లిమ్స్ పిల్లలు చదువుకునే పిల్లలు. వాళ్ళ వైపు కూడా మీరు ఎవరు పట్టించుకోవాలి? ఇవన్నీ మీరు రాజకీయంగానే వాడుకుంటారు, కాంగ్రెస్, మైనారిటీసు, బీసీలు, ఎస్సీలు అని. కానీ వాళ్ళకి కావాల్సిన ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు? మీరు కూడా కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తారు ప్రాధాన్యత? ఓకే. కాబట్టి ప్రశ్నిస్తున్నాము. కొన్ని సమస్యలు ఒకటండి, ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక తప్పుడు విధానాలతో ఎన్నుకోబడిన నాయకులు ఒక రకంగా తప్పుడు పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరినీ ఫస్ట్ నాయకులు ఎవరైనా, ముఖ్యమంత్రి గారు ఎవరైనా 33 జిల్లాలను సమానంగా చూడాలి. ఇది ఎందుకంటే అసమానతలతోని వ్యతిరేకించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ, మళ్ళీ అదే అసమానతలు కొనసాగుతున్నాయి ఇక్కడ. బీజేపీ ఎమ్మెల్యే చెప్తుండు పాయల్ శంకర్, మా నియోజకవర్గానికి పార్టీని చూడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి. మీ అర్మూరు పరిస్థితి ఏంది? నేను అది చెప్పలేను. నాకు రావాల్సింది వస్తలేవా? రావాల్సింది కొండ అయితే వచ్చింది ఇంటికి అంతా. ఓకే. కలిసినారా? ముఖ్యమంత్రిని కలిసినారా? అర్జీ పెట్టుకున్నారా? అర్జీ ఎందుకు పెట్టుకున్నాం? ఎందుకు పెట్టుకున్నాం? ఇప్పుడు 300 లెటర్లు ఇచ్చాను. 300 లెటర్లు, నో రెస్పాన్స్. అంటే రెస్పాన్స్ కాదు, వాళ్ళకు నైతిక విలువ లేని నాయకులు. అంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలకు పనిచేస్తున్నాడు, నిధులు విడుదల చేస్తున్నాడు అని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, దరిద్రం పోతుంది. నేను తెలంగాణ అసెంబ్లీ కూడా అడిగాను. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు 119 నియోజకవర్గాలలో ఎవరికి ఎంత ఇచ్చారు శ్వేతపత్రం ఇవ్వండి. కోడంగల్ ఎంత కొండవేరు, మదిర ఎంత కొండవేరు, నల్గొండ ఎంత కొండవేరు, మొత్తం వస్తుంది కదా లెక్క. ఎందుకు దానికి అంత భయం ఎందుకు? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎస్జీపీ ఉన్నది, మా ₹1,00,00,000 ఎందుకు? కొడంగల్కు 1,000 కోట్లు ఎందుకు? ఓకే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ 5 కోట్లు ఎందుకు? మాకు అవసరం ఉన్న ₹1,00,00,000 ఎందుకు ఇయ్యరు? అడుగుతున్నాం ఇవన్నీ. ఓకే. కాబట్టి ఏదో ఒక రకంగా ఇంకా ప్రజలతో ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాడతాం, నిలదీస్తాం, నిగదీస్తాం. ఏదో మా సమయం వచ్చే వరకు వెయిట్ చేస్తాం, అన్నీ సాధించుకుంటాం. బీజేపీలో ముఖ్యంగా ఏ నాయకుని పైన రాని విమర్శలు కేవలం రాకేష్ రెడ్డి పైన వస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఎందుకు వస్తున్నాయంటారు అలాంటి కామెంట్స్? ప్రజాస్వామ్యంలో స్వీకరించాలి అవన్నీ. ఓకే. ప్రజాస్వామ్యం అన్నప్పుడే స్వీకరించాలా. చేదుని స్వీకరించాలా, తీపిని స్వీకరించాలా, పులుపుని స్వీకరించాలా. రాజకీయ జీవితం అంటే మన ఇష్టం ఉన్నట్టు పొగడాలంటే పొగడలేరు. ఏం అభ్యంతరం లేదు. ప్రజలు ఎటువంటి వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా స్వీకరిస్తాము. ఒకవేళ తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. కానీ ఈ విమర్శలు మీ క్రెడిబిలిటీని దెబ్బతీయట్లేదా సార్?
విమర్శలు చేయడానికే కొంతమంది విమర్శకులు ఉన్నారు. నేను తప్పు చేయనంత వరకు. ఓకే. తెలంగాణ ప్రజల తరపు ఉన్నన్ని రోజులు, ధర్మం వైపు ఉన్నన్ని రోజులు, ఈ కాంట్రాక్టర్లు, కార్పొరేట్ హాస్పిటల్ నిలదీస్తున్న రోజులు నాకు ఇట్లాంటివి వస్తాయని తెలియదు. బీజేపీ వాళ్ళకుంటుందా వేరే వాళ్ళకు కూడా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కాదు. నా సిస్టమ్ పేదవాడి వైపు ఉండాలనుకుంటున్నాను, ఓకే. సామాన్యుడి వైపు ఉండాలనుకుంటున్నాను, ధర్మం వైపు ఉండాలనుకుంటున్నాను. ఎవడెన్ని విమర్శలు చేసిన ఇట్లనే ఉంటా. ఓకే. రాసి పెట్టుకోండి, ఎవడెవడైతే ముసుగుల నన్ను మీద విమర్శలు చేయాలనుకుంటున్నారో నాకేం ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యంలో స్వీకరిస్తా ప్రతిదీ కూడా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. రాకేష్ రెడ్డి గారు, మీరు బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారనే దానిపైన మీ స్పందన ఏంటి సార్? నేను మొత్తం బీజేపీ సిద్ధాంతాలు ఇంతవరకు నేను లైన్ దాటలేదండి. బీజేపీ సిద్ధాంతం అంటే ఏంది? ఆత్మగౌరవంగా బతకటం, అభివృద్ధి చెందిన దేశంలో ఉండటం. అభివృద్ధి గురించి ప్రజలకు చెప్తున్నాను, ఆత్మగౌరవంతో బతకాలని చెప్తున్నాను. లేకపోతే ఈరోజు బంగ్లాదేశ్లో శ్రీరాముడి విగ్రహంకు గురించి ధర్నాలు చేసే పరిస్థితి అని చెప్తున్నాను. ఓకే. ఆత్మగౌరవము, ఆత్మాభిమానం లేని జాతి అది అంతరించిపోతుంది. నాకేముండదండి, 2 నెలల్లో ఎమ్మెల్యే అయిన పార్టీ నాకు అంతకన్నా ఏమిస్తుందండి? ఓకే. ఏమిస్తుంది నాకు? 3 నెలల్లో 30,000 ఓట్లతో గెలిపించిన పార్టీ కార్యకర్తలు ఇంతకన్నా నాకేమిస్తారు చెప్పండి? నేను ఎప్పుడు చెప్తున్నది, ఈ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను. కాబట్టి పార్టీ లైన్లోనే ఉంటాను. నాకు వ్యక్తిగతం అనేదే లేదు, ఒక పార్టీ తప్ప. సార్, గల్ఫ్ ఎన్ఆర్ఐల సమస్యల కోసం మీ పార్టీ మేనిఫెస్టోలో రూపకల్పనలో కీలకమైన మీరు ఇప్పటివరకు ఎన్ని గల్ఫ్ ఎన్ఆర్ఐల సమస్యలను పరిష్కరించారు? అసలు 50 సంవత్సరాలతో గల్ఫ్ ఎన్ఆర్ఐ సమస్యలు పరిష్కరించిందే నేను. 50 Yes. సంవత్సరాల తర్వాత మరిచిపోయిన ఒక సమూహాన్ని, వాళ్ళ బాధలు తెలక, వాళ్ళ బతుకులు తెలక, ఎడారి బతుకులు, ఎండిపోయిన బతుకులు, ఏడ్చిన బతుకులు ప్రతి ఒక్కరు మర్చిపోయారు. ఎలా అంటే కరీంనగర్ నుంచి పడితే నిజామాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక ప్రధాన సమస్య మాకు మైగ్రెంట్స్, గల్ఫ్ మైగ్రెంట్స్ ఓకే. ప్రధాన సమస్య. పేదరికము, చదువులేనితనము, ఒకప్పుడు నక్సలిజము, ఇవన్నిట్లా బతకతందుకు, బతుకులు బాగుపరిచేందుకు దుబాయ్ పోయి, మస్కట్ పోయి, బహ్రెయిన్ పోయి, కువైట్ పోయి, సౌదీ పోయి సచ్చిండ్రు బిడ్డలు. ఓకే. సచ్చిండ్రు ఏజెంట్ల మోసాలలో. అవన్నిటికి అంతో ఇంత నచ్చిన తర్వాత చర్మగీతం పాడుతున్నాం. ఇంకా ఒకవేళ అధికార పార్టీ వస్తే ఇంకా ఈ 2 జిల్లాల ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మైగ్రెంట్ సమస్య ఉన్నది. ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. మొన్న కూడా నేనే మాట్లాడాను, చనిపోయిన డబ్బులు కూడా ఇవ్వట్లేదని. కమిషన్లు ఇయ్యారు, ఎట్లా నన్ను పైకి వెళ్ళిపోయినారు పాపం. ఇప్పుడు వాళ్ళు వచ్చి కిందికి వచ్చి ప్రభుత్వానికి అధికారులకు కమిషన్లు ఇవ్వాలంటే వాళ్ళతో కాదు. కాబట్టి నిధులు రిలీజ్ చేయమన్నాను. కొట్లాడుతూ నేను ఒక్కరిని ఎన్ఆర్ఐస్ గురించి. ఓకే. కాబట్టి నాకు బాగా సంతృప్తి ఉంది. అది ఆ విషయం మీద నేను ఉన్నన్ని రోజులు గల్ఫ్ దేశాలలో ఉన్న అందరి తరఫున కొట్లాడతాను అలా సమస్యల పట్ల. రైట్. ముఖ్యంగా ఎర్రచందనం వ్యాపారంలో మీరు అక్రమాలకు పాల్పడ్డారని కర్నూలులో ఒక కేసు నమోదైంది. మీరు ఎర్రచందనం స్మగ్లర్ అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నేను అదే చెప్పాను ఇంతకుముందు, కాంగ్రెస్ నాయకులకే చెప్పాను. నేను ఎర్రచందనం వ్యాపారం ప్రభుత్వం అమ్మింది. రాజశేఖర్ రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు, చంద్రబాబు నాయుడు అమ్మాడు, కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాడు. వాళ్ళు స్మగ్లర్లు అయితే నేను స్మగ్లర్ని అయితే. ఓకే. ప్రభుత్వం అమ్మింది, నేను కొన్నాను, ఓకే. కొంటున్నాను కూడా. అది చట్టబద్ధ వ్యాపారం. ప్రభుత్వము వేలమేసే మెటీరియల్ అది. ఎర్రచందనం అంటే ఏదో మీకు తెలియకట్లా మాట్లాడితే తప్ప రాయలసీమ అంతా ఎర్రచందనం ఉంటుంది. ఇప్పుడు ఇంకా మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ కూడా అవుతుంది. కాబట్టి ఎర్రచందనం ఒక అపరూపమైంది. ఇప్పుడు ఇది మామూలు కర్రనే. అది కూడా ఇది మీ రాజకీయ జీవితానికి ప్రభావం చూపించలేదా? ఒకటి తప్పుడు కేసులు విధానం ప్రపంచంలో నా మీద ఉన్నది ఒకే ఒక కేసు. ఓకే. ఆ కేసుని నేను ఆల్రెడీ ఎన్నికల్లో అఫిడవిట్లో ఇచ్చాను. ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఎప్పుడూ అయిపోయింది. ఓకే. ఇంకా దాని గురించి 2 రాష్ట్రాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి 2 సార్లు నేనే రిప్రజెంట్ చేశాను. ఓకే. ఆ ప్రభుత్వంలో నేను అడిగాను, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరెవరు స్మగ్లర్లు ఉన్నారు, నిగ్గు తెలుసుమని నేను అడుగుతున్నాను. ఈరోజు భారతదేశంలో ఒకే ఒక్క కేసు ఉండి ఆ కేసును కూడా నిగ్గదీయమంటున్నాను. అది కూడా నా రిక్వెస్ట్ లెటర్ ఉన్నది 2 ముఖ్యమంత్రులకు. హానెస్ట్ డైనామిక్ ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి దీని వెనుక ఎవడెవడైతే కుట్ర పన్నాడో వీళ్ళందరినీ బయటికి తీయమని నేను కొట్లాడుతున్నాను. కాబట్టి అట్లాంటి కానీ ఈ విమర్శలు ఇబ్బంది కలిగించలేదా మీకు? నీవు నీ ఆత్మని నమ్ము, నీ మనసుని నమ్ముకో. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరిని కూడా, ఇప్పుడు 169 కేసుల్ని రేవంత్ రెడ్డి దగ్గర, రేవంత్ రెడ్డి గారి మీద, జగన్ మీద
16 నెలలు జైల్లో ఉన్నాడు, ఓకే. ఈయన 2 నెలలు జైల్లో ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు? దేశ స్వాతంత్రం గురించి కొట్లాడిరా? అత్యుత్తమ కేసులునే అంటారు. వీళ్ళు మన దేశ స్వాతంత్రం గురించి కొట్లాడిన ఎట్లా? దేని గురించి కొట్లాడినరు? క్వాలిఫికేషన్ సార్, అంటే తప్పులు చేయడం, జైల్లో పోవడం, రాజకీయాలు. అనేది ఏంటంటే, నేను అదే చెప్తున్నాను, ఒక సామాన్యులమైన మాలాంటి వాళ్ళు కష్టపడి పైకి వచ్చినప్పుడు సమాజంలో ఉన్న కార్పొరేట్ శక్తులు, Okay. రాజకీయ నాయకులు మమ్మల్ని ఏదో ఒక రంగు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నన్ను కూడా 25 సంవత్సరాలకు ఇబ్బంది పెట్టుకుని ఎక్కడ కూడా చిక్కలేదు. నేను కావాలని అక్రమ కేసులు చాలాసార్లు ప్రయత్నం చేశారు. నేను తప్పు చేసేదే లేదు, తల వంచేది లేదు, ఏ నా నాయకుడికి, ఏ అధికారికి. సార్ మీరు గల్ఫ్లో చాలా రోజులు పనిచేస్తారు, హెల్పర్గా, డ్రైవర్గా అవును. చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించగలిగారు? ముఖేష్ అంబానీ తండ్రి కూడా ఆయన పనిచేసిండు, ధీరుభాయ్ అంబానీ. ముఖేష్ Okay. అంబానీ చెప్తే నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ముఖేష్ అంబానీ 5 లక్షల కోట్లు సంపాదిస్తే ఏం లేదు, నేను 5 కోట్లు సంపాదించుకుంటే గింత బాధ అవుతుంది ఎందుకు మీకు? ఉమ్, అంటే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేసిండు కదా, ధీరుభాయ్. అంబికా దర్బార్బతి రూపాయి లేకుండా పెట్టిండ్రు కదా, రిజెన్స్ టైల్స్ అతను కూడా పెట్టాడు నాయుడు గారు. ఎవరికి డబ్బులు లేక రారే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబులే కదా. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు కూడా సామాన్య రైతే కదా. అంటే వీళ్ళందరూ డబ్బు సంపాదించే తప్పలేదు. వీళ్ళు దేవత సంతానమా? వీళ్ళు ఏమన్నా దేవత సంతానం? మేము మామూలు సామాన్యులం, రైతు కుటుంబంలో పుట్టి ఏదైనా దేశాలకు పోయి కష్టపడి ఏదైనా మాకున్న తెలివితోని, శక్తితోని 10 రూపాయలు సంపాదించుకుంటే ఇంత బాధ ఎందుకు అవుతుంది మీకు, మీలాంటి వాళ్ళకు? ఓకే. 1000 కోట్లున్న శ్రీనిరాజ్ గురించి అడగరు, లక్షల కోట్లున్న మయోం రామేష్ గురించి అడగరు, మీరే విధంగా మెగా సంపాదించగలిగారు? కృష్ణారెడ్డి గురించి అడగరు. నేను చెప్తున్నాను, మెగా కృష్ణారెడ్డి గురించి అడగరు. మెగా కృష్ణారెడ్డి కూడా మామూలు ఒక ఆటో పెట్టుకున్నాడు కదా, ఫ్యాబ్రికేటెడ్ షాపు. ఓకే. మేము సామాన్యులము. అవును, ఏమున్నది పెద్ద? అలాగని చార్టెడ్ ఫ్లైట్ ఉన్నది, మీకు మంచి కార్లు తిరిగితే కూడా కళ్ళు నొప్పాయా? అంటే ఇక గల్ఫ్కి పోయి పని చేస్తే మేము ఏం చేయొద్దు, కార్లు తిరగద్దు, ప్లాట్లు కొనొద్దు, ఇళ్ళల్లో ఉండొద్దు అంటే సామాన్యుడు అసలు ధనవంతుడు కావద్దు మీ ఉద్దేశంలో. ఇట్లాంటి చిల్లర మల్లర విషయాలకు భయపడేది లేదు, ఓకే. బాధపడేది కూడా లేదు. ప్రత్యేక ఓటర్ల సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ పైన అంటే ఒక వర్గం ఓటు తొలగిస్తారనే ప్రచారం పైన మీరు ఏం చెప్తారు సార్? ఈ సర్లో తొలగించేది 3 ఓట్లు. ఓకే. చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగిస్తారు, ఉమ్, చనిపోయిన వాళ్ళు. ఉమ్, లేదు 2-3 చోట్ల ఉన్న వాళ్ళే తొలగిస్తారు. ఇప్పుడు ఓకే. సుమారు నిన్న క్లారిఫికేషన్ ఇచ్చిండు ఎన్నికల కమిషనర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే ఇక్కడ తొలగిస్తారు, ఇక్కడ ఉంచుకుంటే ఆంధ్రప్రదేశ్ తొలగిపోతుంది. ఓకే. 2 అనవసరమైన ఓట్లు. మళ్ళీ అదే చెప్తున్నాను. ఉమ్, 3 ఈ దేశం కాని వాళ్ళు, ఈ దేశంలో పుట్టని వాళ్ళు, ఈ దేశంలో అక్రమంగా వచ్చి ఈ దేశ సహజ సంపద దోచుకుంటున్న వాళ్ళు, ఓకే. రేపు రాజకీయ రంగంలో వాడు ఇప్పటివరకు సహజ సంపద దోచుకుంటుండు. ఇట్లాంటి దొంగ ఓట్ల వారు దేశానికే ముప్పు అవుతారు, వీళ్ళు దేశ రక్షణకు ముప్పు అవుతావు. ఎక్కడికి వెళ్ళి వచ్చిన రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కావచ్చు, ఇంకా తీవ్రవాదులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఇట్లాంటి పాత బస్తీలలో శరణు పొంది, షెల్టర్ పొంది ఈరోజు ఓటు తీసుకొని రేపు ఉన్నతమైన స్థానాలకు వచ్చినప్పుడు మీ బతుకులు ఏం కావాలా? భారతదేశంలో ఉన్న ప్రజల బతుకులు ఏం కావాలా? కాబట్టి దయచేసి దీన్ని అంతా సింపుల్ ఇష్యూస్గా ఏదో సగటు రాజకీయ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడకండి. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఈ ఎస్ఐఆర్ పైన మీటింగ్లు పెడుతుంది, నియోజకవర్గ వారీగా మీటింగ్లు పెడతాం, అలర్ట్ చేస్తుంది. ఒక వర్గం అంటే కేవలం ముస్లిం మైనారిటీలనే కాదు సార్, ఒక వర్గం అంటే వాళ్ళకి సంబంధించిన ఆ చాతగానోళ్ళు అది కూడా మాట్లాడరాదు. ఉమ్, ఆ దమ్ము ధైర్యం లేని మాటలు మాట్లాడే రాజకీయ నాయకులు అంటే నాకు అసహ్యం. ఓకే. చెప్పు, డైరెక్ట్ చెప్పు. ఉమ్, ముస్లిమ్స్ 90% చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళు ఈ దేశ పౌరులు, భారతీయులు. వాళ్ళు భారతీయులు. మనకెంత హక్కు ఉందో వాళ్ళకెంత హక్కు ఉంది ఓకే. ఈ నేల మీద పుట్టినోడికి. గడ్డ మీద కొట్టినోడికి. తప్పేముంది ముస్లిమ్స్ది? వాడిది కాదా ఈ దేశం? వాడి ఇక్కడ పుట్టినప్పుడు వాడిది దేశం. మేము ఎవరు విద్రోహులు, విదేశీయులు, ఈ దేశంకి అక్రంగా దొరబడ్డ వాళ్ళు వీళ్ళని అంటున్నాం. రెండోది, అవును ఇప్పుడు ఈ సరే ఎవరు తీసుకొచ్చిండు? కాంగ్రెస్ కదా తీసుకొచ్చింది 1950 9 సార్లు వాళ్ళే కదా చేసింది. ఓకే. మరి అప్పుడేం చేశారు? అప్పుడేం చేసిండ్రు? ఇది భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్ సంబంధం లేదండి. ఓకే. ఇది దేశ చట్టబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్. ఈ దేశం వీళ్ళ గురించి రాలేదండి, దుర్మార్గుల గురించి. లక్షలాది మంది త్యాగాలు చేసి వచ్చిన భారతదేశం అండి ఇది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వచ్చిన భారతదేశం. దయచేసి దేశం ఉండాలండి.
6 ఏళ్ల వయసులో తుపాకులు నాటిన భగత్ సింగ్, ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్, కాల్చుకున్న చంద్రశేఖర్ ఆజాదులు, అల్లూరి సీతారామరాజు, గుండెలు చూపిన అల్లూరి సీతారామరాజు, వీరనారిరా ఝాన్సీ లక్ష్మీబాయి. ఎవరికి తెలుసండి చరిత్ర? ఈ పిచ్చినా కొడుకులు ఈ మధ్యన ఏదో ఆడొకడు ఈడొకడు కొద్దిగా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు తప్ప ఇది ఊరికనే రాలేదండి స్వాతంత్రం. ఈ దేశం ఉండాలండి. ఈ దేశం ఎవరో విదేశీయుల గురించి వాళ్ళ ప్రాణాలు కోల్పోలేదండి. ఇంక్విలాబ్ జిందాబాద్ అనుకుంటా వందే మాతరం నినాదాలు చేసి అందరూ అన్ని ముస్లిమ్స్, హిందువులు అన్ని వర్గాలు పోరాటం చేసుకున్న స్వాతంత్రం. కాబట్టి దయచేసి ఆ సార్ని అట్లా బ్లేమ్ చేయకండి. సార్ Okay. చాలా అవసరం దేశానికి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి రీసెంట్ టైమ్స్లో చూసినాం చాలా విరుచుకుపడిండు. కేసీఆర్ని ఎట్లా తిడుతాడో ఆ విధంగా ఆయన తిట్టిండు. కానీ బీజేపీ నాయకులు ఎందుకు పెద్దగా స్పందన కానీ ఇవన్నీ కూడా లేవు అసలుకి. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినాము, చెప్పినాము, అంత దిగజారిపోయిన భాష మాట్లాడలేము. ఓకే, సవాల్కు జవాబు ఇవ్వాలి కదా సార్. కాళ్ళు మొక్కే రకం ఇలా చూడు పేపర్లో కాళ్ళు మొక్కిళ్ళు. నేను 2 రోజులు ఢిల్లీలో ఉంటా, నాకు అపాయింట్మెంట్ ఇప్పిమంటుండే. అపాయింట్మెంట్ చేత కానీ ముఖ్యమంత్రి తెలంగాణ సిగ్గుచేటి తెలంగాణకు ఓకే, అపాయింట్మెంట్ ఓవర్ కాల్ మొక్కిండు. ఇలా పేపర్ ఇచ్చాను కదా కిషన్ రెడ్డి గారికి. అన్నా దయచేసి నేను వస్తున్నా, నాకు 2 రోజులు అపాయింట్మెంట్ ఇప్పి రైల్వే మంత్రిని కలవుతుంది. కానీ ఓకే, మొన్ననేమో నాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పి అని అంటున్నాడు. అందుతో చుట్టూ అందకపోతే కాళ్ళు. రేవంత్ రెడ్డి Okay. రాజకీయమే అది. ఓకే, కాబట్టి అట్లాంటి నైతిక విలువలు అంటే నాయకుడిని తిట్టినప్పుడు ఖచ్చితంగా ఫైర్గా కౌంటర్ ఇస్తారు కదా సార్. ఇచ్చాం కదా కౌంటర్. అంటే అంత అసభ్యకరమైన భాషతో ఇవ్వలేదు. ఓకే, అంత దిగజార్చిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి లాగా రాజకీయాలు దిగజారాల్సిన అవసరం లేదు. ఓకే, అంతగానము రేవంత్ రెడ్డి లాగా రాజకీయాలలో అంత దిగజార్చిన అవసరం లేదు. కొద్దిగా భారతీయ జనతా పార్టీలో కొద్దిగా పద్ధతులు ఉంటాయి, కొద్దిగా నైతిక విలువలు ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్నాను కదా, అతను మొత్తానికి మొత్తం విఫలమైండు. ఆయన చేసిన అవినీతి వల్ల ఈరోజు హైదరాబాద్ను కూడా మొత్తానికి మొత్తం భ్రష్టు పట్టించిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేడు. కాబట్టి ఏదో అడ్డంగా మాట్లాడటము, డైవర్షన్ పాలిటిక్స్ చేయటము, తెలంగాణ ప్రజలని ఈ రకంగా ఎన్ని రోజులు మోసపుస్తారని ఒక భ్రమలల్లో ఉన్నాడు. ఆ భ్రమలన్నీ పటాపంచలు చేస్తాం భవిష్యత్తులో. ఓకే. సో రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటారు సార్? ఇంకేంది 3 అబద్ధాలు 6 అన్యాయాలు. ఓకే, ఏముంది రేవంత్ రెడ్డి? ఏం చేశాడు రేవంత్ రెడ్డి? ఏం చేశాడు చెప్పు. అప్పుడేమో కుటుంబ పాలన అన్నాడు. ఇప్పుడు 4 అన్నదమ్ములకు మంచేసిండు హైదరాబాద్ని. ఈస్ట్ ఒక్కడు, వెస్ట్ ఒక్కడు, సౌత్ ఒక్కడు, నార్త్ ఒక్కడు. ఇంతకుముందేమో కల్వకుంట్ల కుటుంబంలో తీసుకొచ్చి జైల్లో పెడతా అన్నాడు. ఇప్పుడేమో మొత్తం కుమ్మక్కయిండు. వాళ్ళ అవినీతి అన్నీ కాపాడేదే రేవంత్ రెడ్డి. ఓకే, ఆయన కదా అన్నది. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఊరూర తిరుక్కుంటా కల్వకుంట్ల చంద్రశేఖర్ డబుల్ బెడ్రూమ్ కడతాను, ఏమంటారు చెర్లపల్లి చర్లపల్లి జైలు, కేటీఆర్ని జైలుకు పంపిస్తాను, డ్రగ్స్ కేసులో కానీ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ ఏడ్చిండు చార్మినార్ కాడ. ఓకే, జన్నవాడల డ్రోన్ కేసులో జైలుకు పోయిండు చర్లపల్లికి. నాకు దోమలు కుట్టినాయి, నాకు ఈగలు కుట్టినాయి అన్నాడు తప్ప చలనం అత్తలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఉంది కాబట్టి తూతూ మంత్రంగా నిరసనలు చేస్తున్నారు అని బీజేపీ లోపట నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నామండి, బీజేపీ తప్ప ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని కాంక్షిస్తున్నారు, బీజేపీ వైపు చూశారు, అన్ని పార్టీలను చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు ఒక్కసారి. ఎందుకంటే బీఆర్ఎస్ పరిపాలన చూశారు, దొరల పాలన చూశారు, గడీల పాలన చూశారు, దోపిడీ పాలన చూశారు, అరాచక పాలన చూశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పాలన అబద్ధాల పాలన, కుటుంబ పాలన మళ్ళా ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఈ అప్పులకెళ్ళి గట్టెక్కించి నిజమైన అభివృద్ధి చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం వికసిత భారత్ వైపు పరుగులేస్తున్నది, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నది. దేశాన్ని ఒక సురక్షితంగా హైవేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, లేకపోతే విద్యార్థులకు వికసిత భారత్ స్కీమ్లో కొన్ని కోట్లాది మందికి విద్యార్థులకు స్వయం ఉపాధి, స్టార్టప్ కంపెనీలు, సుమారు 2 లక్షల స్టార్టప్ కంపెనీలు ఈ దేశంలో యువత ఒక ఈజీ టు డూయింగ్ బిజినెస్ లోపల ఈ దేశం ఈరోజు అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్న ఈ దేశం. ఐఐఎంలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఎయిమ్స్లు కావచ్చు. ఈరోజు దేశంలో 1,46,000 కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు, 1,28,000 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్ కావచ్చు. అన్ని రంగాలలో దేశం సురక్షితం చేస్తున్నాం. కాబట్టి యువత మరి ముఖ్యంగా
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఉన్నదల్లా వాళ్ళ ఆకాంక్షలని తీర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అనుకుంటారు కాబట్టి మేము వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నాం. సార్ ముఖ్యంగా తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ఇకపై నుంచి మొత్తం బీజేపీ అగ్రనాయకత్వమే పర్యవేక్షిస్తుంది నేరుగా అనే దానిపైన ఏం చెప్తారు మీరు? అది నాకు సంబంధం విషయం అండి. అది ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే, ఓకే ఒక సామాన్య బీజేపీ కార్యకర్తను మాత్రమే. ఓకే మాకు మా నాయకుడు రామచంద్రరావు గారు ఓకే పార్టీ ప్రెసిడెంట్. మా నాయకుడు చెప్పింది మాకు వేదం. ఆయన నేతృత్వంలో ఆయన ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. నాయకుల మధ్య ఒక గ్యాప్ కానీ లేకపోతే లోపల అంతర్గత కుమ్ములాటలు కానీ సంస్థాగత బలహీనతలు ఇవన్నీ బీజేపీలో ఉన్నాయి సార్. ఇవన్నీ దాటుకొని ఎప్పుడు బీజేపీ తెలంగాణలో ఎప్పటిలోగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సార్? 2029 మేలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నికాసైన హిందూ బిడ్డ తెలంగాణ రాష్ట్ర ఓకే ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఓకే 2028లో జరగదు అయితే? ఎన్నికలు లేవు, జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జమిలీ పక్కన సార్? కానీ అంటే పక్కానే వస్తుంది మాకు ఇన్ఫర్మేషన్. ఎంపీగా పోతారా ఎమ్మెల్యేగా పోతారా? మళ్ళీ పెద్ద ప్లాన్ ఉన్నట్టుంది సార్ మీది. మళ్ళీ నీకు అదే చెప్పాను, నాకు పార్టీ తల్లి. పార్టీ తల్లి కానీ పార్టీ అదే ఓకే. నాకు మళ్ళీ నాకు ఏం లేదు, సొంత ఎజెండా ఏం లేదు, సొంత ఏజెండా ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, పార్టీ ఎంపీకి ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తా. కాదు పార్టీ ఏది వద్దు, నువ్వు పార్టీకి పనిచేయి, ఓన్లీ ప్రచార కార్యక్రమాలు అంటే దానికి పనిచేస్తా. పార్టీ ఆదేశమే నా నిర్ణయం. అంటే మీ మాటల వెనకాల అంటే రాకేష్ రెడ్డికి రాజకీయాలంటే విరక్తి వస్తుంది, రాజకీయాల నుంచి వైదొలగాల అని కూడా అనుకుంటున్నాడు అనిపిస్తుంది. అట్లేం లేదు, ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న అసమానతలు, ఈ అవినీతిని చూసిన తర్వాత ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాం. ఓకే పేద ప్రజలకు చెందిన, సామాన్య ప్రజలకు చెందిన, సంపన్న వర్గాల కట్టబెడుతున్న కొన్ని ప్రభుత్వ పథకాలు. సార్ మామూలుగా బీజేపీ అంటే యువత, బీజేపీ వెనకాలన యువత ఉందంటారు. కానీ యువత అంతా కలిసి బీజేపీకి ఆపోజిట్గా సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ యువత మొత్తం అట్టే ఉన్నట్టుంది. సోషల్ మీడియా ట్రెండింగ్ ఉంది. సీజేపీ 7 రాష్ట్రాల్లో నిరసనలు కూడా చేసింది. జైపూర్లో ఇక్కడ దాడి కూడా చేసినారు. ఒకటి, యువతను ఎప్పుడు రాజకీయాలకు స్వాగతిస్తున్నాం. నేనైతే వ్యక్తిగతంగా చాలా ఇష్టం నాకు యువత రాజకీయాలకు రావటం. ఈ దేశం భవిష్యత్తు మీది. ఓకే ఈ దేశాన్ని మంచి స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవాల్సింది కూడా మీరే. ఓకే నిజంగా కూడా మీరు రావాలి. మీరు ఈ ఎన్నికల ప్రక్రియకు దూరం ఉన్నొద్దులు. ఈ వారసులు, మన్మలు, మునిమన్మలు వెళ్తూనే ఉంటారు, లేకపోతే సెక్రటరీట్లు ఆడుకుంటుంటారు క్రికెట్. ఈ దేశం ఎన్నో మంది వీరులు త్యాగాలతో ఏర్పడ్డ దేశం కాబట్టి యువత కంపల్సరీ రాజకీయాలు ఉండాలి. కానీ నిజంగా రాజకీయ వైపు అడుగులేయండి. కాదు ఇన్షాల్లా భారత్ తెర తుకుడా ఓగాన గ్యాంగ్లకు సపోర్ట్ చేయకండి. ధన్యవాదాలు సార్, మీ చక్కటి సమయాన్ని మా ఆర్వీఆర్ టీవీకి కేటాయించారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు. ఇది పైడి రాకేష్ రెడ్డి రాజకీయ వ్యక్తిగత జీవిత సమాధానాలు చూశారు కదా. సో మరో ప్రముఖ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్వీఆర్ టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.